పెడన మండలం మార్కెట్ యార్డ్‌లో నిర్వహించిన అన్నదాత సుఖీభవ 3.0 కార్యక్రమంలో పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన, ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించిన సూపర్ 6 హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. అందులో భాగంగా రైతులకు ఆర్థిక భరోసా కల్పించే అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రతి రైతు కుటుంబానికి సంవత్సరానికి 20,000 రూపాయలు సాయం అందిస్తున్నట్లు తెలిపారు. ఉగాది కానుకగా అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ 3.0లో భాగంగా రైతుల ఖాతాల్లో నిధులు జమ చేస్తున్నామని పేర్కొన్నారు. మూడో విడతగా 46,55,000 మంది రైతులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వాటా కలిపి ఒక్కో రైతు ఖాతాలో 6,000 రూపాయలు జమ చేయనున్నట్లు తెలిపారు. ఈ విడతలో మొత్తం 2,676 కోట్ల రూపాయలను ప్రభుత్వం ఖర్చు చేస్తుందన్నారు. ఇప్పటికే 2 విడతల్లో 14,000 రూపాయలు అందించామని, ఈ విడతలో కలిపి ఏడాదికి రైతులకు 20,000 రూపాయలు సాయం పూర్తవుతుందని తెలిపారు. ఒకే ఏడాదిలో రైతు సోదరులకు మొత్తం 8,955 కోట్ల రూపాయలు సాయం అందించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మన పెడన మార్కెట్ యార్డులో జరుగుతున్నటువంటి రైతు అన్నదాత సుఖీభవ అనే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన ప్రేమ నాయకులు, యువ నాయకులు, పెడన శాసనసభ్యులు శ్రీ కాగిత కృష్ణప్రసాద్ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలకు, అదేవిధంగా మన అగ్రికల్చర్ వారికి, రైతులకు, నాయకులకు అందరికీ కూడా ముందుగా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ, చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు అడ్వాన్స్ గా ముందు ఉగాదికి ఇస్తానన్న విధంగా ఇచ్చి అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. అది చెప్పడం కూడా మాకు అదృష్టంగా ఉంది. ఎందుకంటే అనుకున్నట్టు ఆ రోజుని సూపర్ 6లో రైతు భరోసా అనే కార్యక్రమం పెట్టి దాన్ని వాళ్ళ సంవత్సరానికి 20,000 ఇస్తానన్న కార్యక్రమం వాళ్ళతో ఒక సంవత్సరం పూర్తి చేసిన ఘనత మన కుటుంబ ప్రభుత్వానికి దక్కింది. కనుక మనం అందరం కూడా రైతులు సంతోషించదగ్గ విషయం. అదేవిధంగా మన మోడీ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మన ప్రియతమ నాయకులు మన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మన సోదరుడు చెప్పినట్టు కోల్డ్ స్టోరేజ్ చెప్పడం జరిగింది. మన ఎమ్మెల్యే గారు మార్కెట్ యార్డ్లో ఏ విధంగా సరే ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లి పెద్ద మంచి పరిణామం జరుగుతుంది. రైతులు కూడా మన ఎమ్మెల్యే గారు ముఖ్యమంత్రి దృష్టి తీసుకెళ్ళాలి చేయాలని నేను కూడా కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను.